ఓజీ మూవీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ తో ఫస్ట్ డే 8:30 షోకి వెళ్ళిపోయా. కానీ మూవీ చూసాక డిసప్పాయింట్ అయ్యా. మూవీ నచ్చలేదని కాదు, నచ్చింది. కానీ సుజిత్ డైరెక్షన్ లో వచ్చిన సాహో మూవీ నాకు చాలా ఇష్టం. సాహో మూవీని థియేటర్స్ లో 3-4 టైమ్స్ చూసా. సాహో స్టోరీ, స్క్రీన్ ప్లే, ట్విస్ట్లు మైండ్ బ్లోయింగ్ ఉంటాయి. ఆ రేంజ్ లో ఓజీ స్క్రిప్ట్ కూడా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళా. కానీ నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు సాహో రేంజ్ స్టోరీ అండ్ సాహో రేంజ్ లో ట్విస్ట్లు అయితే లేవు. కానీ ఓజీ సినిమా మొత్తం ఎలివేషన్స్ తో, తమన్నా బీజిఎంస్ తో కేవలం ఫ్యాన్స్ కోసమే తీసారేమో అనిపించింది. ఫ్యాన్స్ కి అయితే ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే సినిమా. కానీ సాహో సినిమాని బాగా ఇష్టపడి ఆ ఎక్స్పెక్టేషన్స్ తో చూసే వాళ్ళు ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. నేను అలానే డిసప్పాయింట్ అయ్యా. కానీ సుజిత్ అన్న సినిమాలో స్క్రీన్ ప్లే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సుజిత్ అన్న తీసిన సినిమాని ఒకసారి చూసి వదిలేసే కన్నా మళ్ళీ రెండోసారి చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది, ఇంకా బాగా నచ్చుతుంది కూడా. సో అందుకే ఓజీ సినిమాకి మళ్ళీ రెండోసారి వెళ్ళా. ఈసారి సాహోని నా మైండ్ లోంచి తీసేసి ఆల్రెడీ ఓజీ స్టోరీ తెలుసు కాబట్టి జస్ట్ ఉన్నదాన్ని ఎంజాయ్ చేద్దాం అని వెళ్ళా. ఓకే, రెండోసారి చూసిన తర్వాత బాగానే ఎంజాయ్ చేసా మూవీని. కానీ సుజిత్ నుంచి ఇంకా మంచి ట్విస్ట్లు ఉండే స్టోరీని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. నెక్స్ట్ నాని సుజిత్ అన్న కాంబినేషన్ లో వచ్చే సినిమా మంచి ట్విస్టులతో సాహో రేంజ్ లో ఉండాలని కోరుకుంటున్నా. మరిన్ని ఇలాంటి సినిమా కబుర్ల కోసం మన సినీ చిట్ చాట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.